హలో అండి, ఎలా ఉన్నారు? మనం ఈవేళ కొబ్బరి పాలతో గుడ్డు క్యాప్సికమ్ ఇగురు చూద్దామండి. తయారీ విధానం. మనం ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మరి చారు కూడా వేసుకోరు, ఈ కూరతోనే కలుపుకొని తినేస్తారు అన్నం అంతును. అంత బాగుంటుందండి. మనం ఒక ప్యాన్లోన చక్కగా వాటర్ వేసుకొని దాంట్లోన ఒక 5 గుడ్లు తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అది మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని అది ఒక పక్కన ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనము కొబ్బరి చెక్క ఒకటి ఉంటే సరిపోద్దండి. ఆ కొబ్బరి చెక్క తీసుకొని చక్కగా ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలండి. చూడండి కొబ్బరి పాలు ఎలా తీసుకున్నానో. ఆ కొబ్బరి చెక్క ఒక్కటి సరిపోద్ది. చూడండి పాలు అనేవి ఎలాగొచ్చాయో. ఆ పాలు అనేది మన ఈ కర్రీకి కరెక్ట్గా సరిపోతాయండి. మనము ఈ కూరకి ఏటేటి కావాలో అవన్నీ కట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఒక పెనంలోన ఆయిల్ వేసుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక కరివేపాకు కొద్దిగా వేసుకోవాలండి. కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్న తర్వాత మనము 1/2 కిలో సగం ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, అవి కట్ చేసుకొని చక్కగా వాటిలోని వేసుకోవాలండి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. టమాటా పళ్ళు అవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మొత్తము చక్కగా వేగింది సగం వేగిపోవాలండి. వేగిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగితే సరిపోద్ది. తర్వాత మనము పసుపు కొద్దిగా, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఆయిల్ ఇదంతా కలిసిన తర్వాత ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి. వేగించుకుంటే మనకి ఈ కర్రీ అనేది మనకి గ్రేవీ బాగా వస్తుందండి. ఎందుకంటే మనం దీని కొబ్బరి పాలు వేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి బాగా వేగితే మనం క్యాప్సికమ్ కోసుకొని ఉంచుకున్నాం కదండి, క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఇది 4 మూలలు కలపాలి. ఇదంతా గ్రేవీ అంతా దానికి పట్టినట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా ముక్క మెత్తబడిన దాకా మనము ఇది సిమ్లోన పెట్టేసి చక్కగా ఇది కలిపేసి మూత పెట్టుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఎగ్స్ ఉడికి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. కలిపి ఆ కర్రీ అనేది ఎగ్స్కి పట్టిన దాకా చక్కగా కలుపుకొని సిమ్లోన మూత పెట్టి ఉంచుకున్న తర్వాత మనము ఈ కొబ్బరి పాలు తీసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పాలు వేసుకోవాలి. మనం మామూలు కర్రీ అయితే వాటర్ వేసుకుంటాం కదండి, వాటర్ బదులు ఈ కొబ్బరి పాలు వేస్తున్నాను అనమాట. ఈ కొబ్బరి పాలు వేసి ఆ గ్రేవీ అంతా దగ్గర పడిన దాకా మనము సిమ్లోన పెట్టుకొని అది అలా ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే మనకి సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకున్న తర్వాత ఇది చూసుకొని మనము దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ క్యాప్సికమ్ కొబ్బరి పాల కర్రీ రెడీ అయిపోద్దండి. థ్యాంక్ యూ.